సాయి రెడ్డి గారిది పెద్ద ఇష్యూ నడిచింది. సరే ఏంటంటే మీ పార్టీలో చంద్రబాబు అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నడవడిక కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీని ఇప్పుడు అందరూ విభేదిస్తున్నారు. ఒక్కొక్కరుగా అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆఖరికి పార్టీలో జగన్ 2 అనుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వేయడం అని అదే మా పదవిని వేయడం అనేది జగన్మోహన్ రెడ్డి మీద చెప్పగానే కొన్ని ప్రెస్ మీట్లో డిఫరెంట్గా మాట్లాడడం ఆయన యొక్క పరిణితికి ఇది దోహదపడ్డదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనకపోయినప్పటికీ కూడా అనేలాగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయనేది టీడీపీ వాళ్ళు మాట్లాడారు. వెళ్ళలేకపోయినా ఆయన విభేదిస్తున్నట్టుగా ఏం కాదు అంటే ఇండికేషన్ ఇస్తున్నాడన్నా. జగన్ 4 మంది వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మాకి ఏం తగ్గదు. నేను నా వ్యక్తిగత కారణాల వల్ల అంటే వ్యక్తిగతంగా నేను రాజకీయాలు తప్పుకుందాం అనుకుంటున్నాను. మీరు చేస్తారండి మీడియాలో. నేను అంతటి సమర్థుడు కాదు. నేను మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 24 ఇయర్స్ నుంచి. ఇంకో మహా అయితే 10 ఏళ్ళు చేసినాక ఇంక నాకు జాలని మీరు రిటైర్ అయ్యారనుకోండి, మీడియా ఇంకొద్దు, నాకు ఉన్నదిలో జాలే, హ్యాపీగా ఇంట్లో పిల్లలతో చూసుకున్నాను అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని తప్పడానికి ఏముంటది కారణం? అది రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి ఓకే. లేదు, ఇప్పుడు మీరు వ్యక్తిగత కారణాల వల్ల వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆయన అంటే ప్రతి సందర్భంలో ఒంటికాల మీద లేచి జగన్మోహన్ రెడ్డి గారి కంటే విజయసాయి రెడ్డి గారు ఒంటికాల మీద లేచినటువంటి వ్యక్తి. మనిషి ఎవరికైనా సరే మనం ఇన్నాళ్ళు మీరు పని చేయాలని ఏమైనా రూల్ ఉంటుందా? ఈ రూల్ ఉంటది కదా. మీరు ఇదిగో పార్టీలో ఇంకో 10 ఏళ్ళు పని చేయాల్సిందని మనం ఎవరు ఆర్డర్ చేయడానికి. కానీ కాకినాడ పోర్టు విషయంలో ఈ అవకతవకలు చేశారు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రేపు అరెస్ట్ కాకపోతాడా, అరెస్ట్ అయ్యేదా భయంతో బయటకు వచ్చాడు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టుకు భయపడలా. ఆల్రెడీ జైలుకి వచ్చిన సాయి రెడ్డి గారు అరెస్టుకు భయపడిపోయి ఏది రాజీనామా చేసేసి రాజకీయాలను తప్పుకుంటాడా? అయినా ఒకటి నాకు అర్థం కావట్లేదు సార్, తెలుగుదేశం వాళ్ళు జనసేన ఎందుకు బాధపడుతున్నారు? సాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే ఇద్దరు మేము బాధపడాలి, మేము గౌరవంగా. సరే మాకు వాళ్ళు బాధపడతలేదు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేస్తున్నారని ప్రతి ఒక్కరు అందరూ. ఇంకా ఇప్పుడు విజయసాయి రెడ్డి వంత అయింది, రేపు ఇంకా ఒకటైతే చెప్తా, జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయాలనుకున్న వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేదని గుర్తుపెట్టుకోండి. అది కాదు సార్, ఇప్పుడు తల్లి మీద కేసులు పెట్టింది ఆయనే, చెల్లిని దూరం చేసుకుంది ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారంట. మాట్లాడేవాడికి అంటే అన్న మీద తినేవాడు మాట్లాడు కదా, ఇట్లా తల్లి మీద కేసు పెట్టారా? ఏమని పెట్టారు చూపించండి. ఏమని పెట్టారు కేసు? ఎవరు పెట్టారు? ఆస్తుల విషయంలో ఎవరు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి. అదే మాట్లాడేవాడు అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా అంటున్నా. వాడు మాట్లాడేవాడు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. చెల్లిని వదిలేసాడు అంటే చెల్లి అవును ఆమె రాజకీయ పార్టీ పెట్టుకుని ఆమె ఇష్టం పోనండి, ఏమన్నా రూలా ఇక్కడ ఉండాలని? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళ ఇష్టం అండి. ఎవరైనా రాజకీయ పార్టీలో పురంధేశ్వర గారు ఒక పార్టీలో ఉన్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు మా దగ్గరకు వచ్చి పోటీ చేశాడు. ఇద్దరు మొగుటి పిల్లలు కదా ఇప్పుడు కూడా, అవునా కదా? అంటే వాళ్ళిద్దరు కొట్టుకొని ఇద్దరు చుట్టూ పట్టుకొని తన్నుకొని వచ్చి ఆమె బీజేపీలోను ఏమైనా వచ్చి వైసీపీలో పోటీ చేశారా? అప్పుడు మీరిద్దరు మిత్రపక్షమే కదా. సిగ్గుండాలి సార్ మీకు కూడా. కాదు అప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది కదా మీకు. మీ జగన్మోహన్ రెడ్డికి మోడీ గారికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయా లేవా? పొత్తులు అడిగారు, మమ్మల్ని కేబినెట్ లో జాయిన్ అమ్మన్నారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే రోజు కూడా మా దగ్గర నుంచి అడిగారు, మీరు పెట్టుకోండి కలిసి వెళ్దామని. మేము వెళ్ళాల. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేయాలని ఎవడో ఏదో అనుకుంటే అట్లా బతకాలి. ఆలోచనలు అలా బతకలేదు అనుకోండి, తొందరగా చచ్చిపోతారు. ఎందుకంటే జగన్ గారు వీక్ అయిపోయారు వాళ్ళు అంటేనే వాళ్ళు బతకగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటారు కదా. మేము సింగిల్ గానే స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోమంటున్నా. మీరు ముగ్గురు కలిస్తే స్ట్రాంగ్ అవుతారేమో, మేము సింగిల్ గానే స్ట్రాంగ్. సో మాకెవరితో అవసరంలా, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అవ్వాలని ఎవడన్నా ఆలోచించి ఒంటరి అనుకుంటే అలా బతకాలి. మీరు అంటున్నా అలా బతకపోతే ఎక్కువ రోజులు బతకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, నాట్ ఒంటరి. 1,36,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. ఏది ఎన్ని రకాల మీరు జిత్తులు ఎత్తులు వేసినా 1,36,00,000 మంది సైన్యం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంది. అది పెరిగింది తప్ప తగ్గదు. సింగిల్ గా 40% ఓటి. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అది పెరుగుద్ది అంటారు గ్యారంటీ. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం సింగిల్ గానే. మళ్ళీ వాళ్ళే పెద్ద వాళ్ళతో వెళ్తాను అనుకుంటారేమో. మా బలం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన చాలా మంది కూడా కొంతమంది ఇంటర్వ్యూలో చూస్తున్నా సార్, మేము ఏం మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టే అని అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అబద్ధంగా మాకు ఫ్రాంక్గా చెప్పండి. మొన్న రీసెంట్లీ
ఆవిడెవరు పద్మ పద్మ గారు ఎవరు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే అంత స్క్రిప్టే. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, నేను అటెండ్ అయిన డిబేట్లకి ఎక్కువ మంది వీళ్ళ దాంట్లో సగం అటెండ్ అయ్యారు. మీరు చెప్పిన ఎవరైతే మేధావులు మా దగ్గర వెళ్ళినాడు, నేను ఇక్కడ కూర్చొని మళ్ళీ మీ స్టూడియోలో కూర్చొని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తా, లేదు మీకు చూపించిన దేవుడి మీద ఈ స్క్రిప్ట్ మాట్లాడని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పాల, ఇది మాట్లాడమని ఎప్పుడు చెప్పాల, ఇదే మాట్లాడండి ఇలా తిట్టండి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. ఇలా తిట్టండి ఇలా తిడితేనే నీకు రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది మా పార్టీలో అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు ఆ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు అయిన సందర్భం చూడదా? చెప్పిన వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం మాట్లాడే మాటలు. ఎవరు తిట్టమంటారు, ఎందుకు తిట్టమంటారు సార్? అది వాళ్ళ దగ్గర ఉంటుందేమో, బోషిడికి అంటే వెనకేసుకురావటం ఇట్లాంటివన్నీ. సో మా దగ్గర మేము భయంతో ఉంటాం. అరే ఏదన్నా చిన్న పొరపాటున మాట మన దగ్గర నుంచి వస్తే మళ్ళీ మా అధినాయకుడి నుంచి లేదంటే మా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ పెద్దల దగ్గర నుంచి ఏంది నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా మాట్లాడితే మనకు డ్యామేజ్ అయింది కదా. కాదు వెంకటరెడ్డి గారు, గతంలో మీ పార్టీ నుంచి ఎవరు అలా మాట్లాడదా? ఇప్పుడు కొడాలి నానిగారు మాట్లాడదా, పేరుని నానిగారు మాట్లాడదా, గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడదా? ఏ రకరకాల విమర్శలు ఎన్ని బూతులు. ఇప్పుడు ఆయన ఎవరు బోరగడ్డ అనిల్ మాట్లాడదా, శ్రీరెడ్డి మాట్లాడదా? మాకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1 మా పార్టీ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అని చెప్పు తిరిగాడు కదా సార్ ఆయన. మీరు కూడా చెప్పండి, మీరు కూడా 4 బూతులు. జగన్మోహన్ రెడ్డిని ఏమనంటే ఒక్కొక్కటి నరికేస్తా, చంద్రబాబుని నరికేస్తా. మరి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా, మీరు అలా మాట్లాడకూడదని చెప్పలేదు కదా. మా పార్టీ వాడైతే చర్యలు తీసుకుంటారు. అరే ఒక పప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండతోనే మాట్లాడుతున్న క్లారిటీగా చెప్పాడు సార్ ఆయన చాలా ఇంటర్వ్యూలో. సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా అన్నా అనుకో, మీకు తెలుసా అని బంధువులు అని చెప్తారు మీరు, కానీ జగన్ గారు మీకు తెలియాలి కదా. జగన్ గారికి మీరు ఎవరో తెలియాలి కదా. బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు 100 సార్లు మీ డిబేట్ లో చెప్పాం. మాకు సంబంధం లేదంటే ఆయన మాకు అడ్డగడ్డ చేశారు. మీరు అన్న పరుష పద్యాలంతా ఎవరో మాట్లాడారు అంటున్నారు కదా. మీరు చెప్పిన పేర్లు కొడాలి నాని గారు 100 వీడియోలు ఉన్నాయి. కొంత హార్డ్ గా మాట్లాడి ఉండొచ్చు, కొంత హార్డ్ గా కాదు, బరి తగ్గించి మాట్లాడిన మాటలు. చెప్పులు తీసుకుని ఒక్కొక్క నా డాష్ కొడతానన్నాడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి. మహిళా హోంమంత్రి సంకనాకం అన్నాడు ఈ రోజు స్పీకరు. ఏదైతే ముఖ్యమంత్రిని బోషిడికి అన్నాడు కార్పొరేషన్ చైర్మన్. వాళ్ళు మాట్లాడితే సంసార పక్షం యువతలాడు దానికి. కానీ గతం మరి మీ పార్టీలో ఉన్నటువంటి గోరట్ల మాధవ్ బట్టలు ఇప్పితే కూడా అది సంస్కారం కదా. అది మార్పింగ్ వీడియో చెప్పారు. అధికారంలో మీరే ఉంది సార్, అధికారంలో ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు కదా, ప్రూవ్ చేసుకోండి. ఆయన నాదే కాదు చూపిస్తారు రమ్మన్నాడు ఆయన. ఎవరు ఎదుర్కోలేదు, మాట్లాడితే అది చెప్పట్లేదు సార్. ఎక్కడెక్కడో తీసుకుని వస్తారు ఆడియోలు. మేము అట్లాంటి సృష్టించాలంటే ఇప్పుడు టెక్నాలజీ అంత ఈజీ, అదే పని మీద ఉండొచ్చు. కాదు మేము కూడా చేయొచ్చు కదా. కానీ మాకు అది కాదు. మాకు ఈరోజు సంక్షేమం అభివృద్ధి ఏం చేస్తాం చేయండి, మేము ఇది అడుగుతున్నాం. సో సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా ఏం కాదంటారు నేను పార్టీకి. సార్ ఒక మాట, నేను సాయిరెడ్డి గారు ఆయన సేవలు మాకు వినియోగించుకోవాలని ఉంది, కానీ ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్తా అన్నారు. బట్ అప్పటికి చెప్పున్నాం లేదు, నాకు నేను చాలా రోజులు పనిచేశాను. సో నాకు బయట టాక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరక్తి చెంది వెళ్ళిపోతున్నారు అందరూ అనేది సార్ చెప్పట్లేదు సార్. సో మీరంతా కూడా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్పితే మ్యాటర్ లేదు అక్కడ. ఎవరు వైసీపీ వాళ్ళు ఎన్నాళ్ళు ప్రచారం చేస్తారు సార్, ఇట్లా ఎన్నాళ్ళు ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం గురించి జరిగినంత దుష్ప్రచారం ఏ నాయకుడి మీద జరిగిందా? 2009లో రాజకీయాలకు రాకముందే, ఏనండి 2009లో రాజకీయాలకు రాకముందే 2005లోనే ఇప్పుడు పరిటాలరావు చనిపోతే జగన్మోహన్ రెడ్డి చంపించాడు అన్నారా లేదా? దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక సంతకాలు సేకరణ చేశారనే అబద్ధాన్ని మీరే ప్రచారం చేశారు కదా. రఘువీరారెడ్డి గారు కూడా మధ్య కూడా చెప్పారు అసలు ఆ సంతకాలకి ఆయనకి సంబంధమే లేదు, మా అంతకు మేము ఎమ్మెల్యేలు ఆయన లీడర్గా ఎన్నుకోవాలని మేము పెట్టాము అని చెప్పి ఆయనే చెప్పాడు. 1,00,000 కోట్లు అన్ని చెప్పి మీరే దొంగ ముద్రలు వేశారు కదా. తర్వాత మళ్ళీ 43,000 కోట్లు అన్నారా? ఇప్పటికీ రకరకాలుగా రోజు ఇదిగా పార్టీ నుంచి వెళ్ళిపోయే వల్ల వ్యక్తిత్వం మీద మాట్లాడతాడు. ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మీకు దేవుడు, అంటే మీకు పదవులు ఇచ్చినప్పుడల్లా దేవుడు, ఏదైతే మీకు పదవులు పోగానే దెయ్యం అయిపోతాడు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలవండి సార్ ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరే 10 మందికి మంచిగా చెబుతారు. సో ఈ పిచ్చి ఎవరో కొహానా వెళ్ళిపోయినాడు స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ చదవమన్నారు. అరే మీ మొహాలకు మళ్ళీ చెప్పి చదివించడం కూడా లేదు, మా దగ్గర లేరని మమ్మల్ని వాళ్ళంతా మీ దగ్గర ఉన్నోళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే చెబుతున్నారు, మీరు మీ ప్రమోషన్స్ కోసం మాట్లాడతారు. ఇప్పుడు నన్ను వచ్చి రోజు మాట్లాడమంటారు పార్టీ, రోజు నువ్వు వెళ్ళాల్సిందే, రోజు ఈ స్క్రిప్ట్ మాట్లాడాను నాకు ఏ రోజు చెప్పరు. సందర్భం వస్తే మీరే వస్తారు మామూలుగా. నేను పార్టీకి సంబంధించి ఒక ప్రతినిధిగా నేను టీవీ ఛానల్స్కి వెళ్తాను. సో వాళ్ళకి తెలుసు, నాన్ని చూస్తారు. సో కానీ నువ్వు ఇప్పుడు దీనికి వెళ్ళి ఇది మాట్లాడి నాకు ఇప్పటి వరకు ఏ రోజు కూడా మా పార్టీ అధిష్టానం ఇది మాట్లాడి ఏ రోజు ఇచ్చింది లేదు. సో మా పార్టీ లైన్ అంటే మాకు తెలుసు, పార్టీకి దాన్ని మించిపోరు కదా.
హార్డ్ కోర్ గా ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించి మా లైన్ ఏంటో మాకు క్లియర్ గా తెలిసినప్పుడు సో దాని ప్రకారం నేను మాట్లాడతా. దాని ప్రకారం మాట్లాడతా. నేను వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చదివే పని ఉంది. సో వెళ్ళిపోయినాడు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ అనవసరంగా పోయినాక ఇంకా డ్యామేజ్ చేసుకోవద్దు అంటున్నా. ఎవరైతే మా దగ్గర నుంచి పోయిన అధికార ప్రతినిధులు ఇంకోలో స్క్రిప్ట్ చదవమన్నారు, ఎవరు వాసిరెడ్డి పద్మ గారి నుంచి వీళ్ళందరూ స్క్రిప్ట్ అంటే అసలు మీకు వ్యక్తిత్వం లేదు, అంటే మీకు ఏం మాట్లాడాలో తెలియదు, అంటే ఏ అండగా కూడగా అంటే అసలు ఏం మాట్లాడాలో తెలియపోతాను కదా స్క్రిప్ట్ చదివేది. మరి ఏ టాలెంట్ లేకపోతే మరి అంత పెద్ద పెద్ద పదవుల్లో ఎలా పెట్టారు సార్ మీరు? వాళ్ళందరూ వాళ్ళే చులకన చేసుకుంటున్నారు అంటే. అందుకని మీకు పార్టీ మంచి అందగా ఉంది, మీకు పార్టీ మంచి పొజిషన్ ఇచ్చింది. ఇప్పుడు మా దగ్గర నుంచి పోయిన వాళ్ళు అధికార ప్రతినిధి ఒక పోయాడు, మొన్న చైర్మన్ ఇచ్చారు. అంతకంటే ఏమిస్తారండి? ఎప్పుడు వచ్చారు పార్టీలోకి వాళ్ళు? ఎప్పుడు వచ్చారండి పార్టీలోకి? ఎలక్షన్స్ ముందు వచ్చారు, 2019 ఎలక్షన్ ముందు. వచ్చినాక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇంకేమిస్తారు? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని తీసుకెళ్ళామన్నా. ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? భయపడి వెళ్తున్నారు. పదవులు కావాలి, ఆడకపోతే పదవులు వస్తాయేమో, లేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా పనులు చేయించుకోవచ్చేమో. మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడు. ఇప్పుడు అదే ఆధారంగా తీసుకుని అందరూ కూడా అట్లా బయటకు వెళ్ళిపోతే ఏంటి మీ పార్టీ పరిస్థితి అనేది? ఏం ప్రాబ్లం లేదంటారా? 1,36,00,000 కొత్త వాళ్ళు రెడీ చేస్తారు అయితే 300, 400, 500 ఇది 1,36,00,000 పోతే ఇంకొక 500 యాడ్ అవుతారు. నిన్న 200 కుటుంబాలు. సామాన్యులు ఎంతమంది పోయినా ప్రాబ్లం గురించి కాదు, ఇక్కడ ఐకాన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటన్న? మా పార్టీకి ఒకళ్ళే లీడర్ సార్, మిగిలిన వాళ్ళందరూ కార్యకర్తలు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త దాకా అందరూ కార్యకర్తలే. మరి వాళ్ళు ఎవరు కనపట్లేదు అప్పుడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా ఎవరు కనపట్లేదు. అంటే ఏదో ఇష్యూ, అంటే ఇప్పుడు ఒక రోజా గారు మాట్లాడుతున్నారు, కొడాలి నాన్నగారు లేరు. ఎందుకు మాకు ఇప్పుడు ఈ రోజు సాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు ఈ రోజు కీలక బాధ్యతలోనే ఉన్నారు. ఆయన పార్టీకి మంచి చేసేట్టు, ఎందుకంటే ఆయన అన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవడంలో ఆయన ఖచ్చితంగా సమన్వయంతో అందరితో వెళ్తారు. ఈ రోజు కూడా స్టిల్ పార్టీ ఆఫీస్ లో సమన్వయంతోనే ఆయన అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో ఎక్కడ తూలి కూడా ఒక మాట ఎప్పుడు మాట్లాడరు. సో మనం ఆయన అంత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంట్రవర్షియల్ గా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. నేను అంటే ఉన్న వాస్తవాన్ని మాట్లాడకోలేదు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిజం నుంచి వచ్చారు, కానీ ఆయన కొడుకు వల్ల ఎక్కువ పార్టీకి డ్యామేజ్ జరిగిందని కూడా చాలా వచ్చినాయి సార్. ఓడిపోయినప్పుడు రకరకాలుగా ఎవడో ఎలిగేషన్ చేస్తారు. మేము నిజంగా చెప్పాలంటే మా సోషల్ మీడియా సజ్జల భార్గవ్ గారు వచ్చినాక యాక్టివ్ అయింది బాగా. సజ్జల భార్గవ్ గారు ఎప్పుడైతే దాన్ని తీసుకున్నారో అప్పుడే యాక్టివ్ అయింది. సో ఆ యాక్టివ్ ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తూ ఉంది. సో నేను చెప్పాను కదా, మా బలం మాకు నిఖార్సైన కార్యకర్తలు సార్. మా బలం మీరు వద్దన్న, అరే మీరు మీ పని చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అభిమానం మాత్రం వదలదు. కానీ ఆయన రిజైన్ చేసేటప్పుడు ఇది ఫైనల్గా మిమ్మల్ని అడిగేసి ముగించేద్దాం. బాబాయ్ ఇదే ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి ఫస్ట్ అవినాష్ రెడ్డి మన విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయారని చెప్పడం అనేది ఆయన మాట్లాడింది అంశం మీద మీరేం సమాధానం చెప్తారు? మొన్న మాట్లాడారు. ఫస్ట్ ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి అని. అవినాష్ రెడ్డిని అంశమే రాలేదు కదా, ఇవన్నీ చెప్పట్లేదు సార్. ఒక పాత ఎక్కడో తీసుకొని వచ్చి లింక్ చేస్తారు, తెలియదు. మీరు 24 గంటలు న్యూస్ ఫాలో అవ్వలేరు కదా, కొన్ని మన సోషల్ మీడియాలో వచ్చి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎంతో కొంత అది లేక రాదు కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. 6 నెలల్లో సుప్రీంకోర్టు సిబిఐని తేల్చమంది, చెప్పి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. తేల్చండి, ఇప్పటికి అదే స్టార్ట్ మీద ఉన్నారు. తేల్చండి, నిజమైనటువంటి హంతకులు తేల్చండి. కత్తి తీసుకొని గుండెల మీద కూర్చొని పొడిశాను అన్నాడు, బయట తిరుగుతున్నాడు. సునీత గారికి రోజు వెళ్ళి కలుగుతా, ఎవరు ఆయన ఉన్నాడు కదా దస్తగిరి, కత్తి తీసుకొని ఆ నాన్న కసా పొడిశాను అన్నాడు, బయట బెయిల్ మీద తిరుగుతా అప్రూవర్ గా వాడు సెటిల్మెంట్లు చేస్తున్నాడు. మీరు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కూతురు, గొప్ప కూతురు కదా, మరి వీళ్ళందరూ మళ్ళీ మా మీద విమర్శలు చేయటమైంది. ఇన్ని రకాలైన చేసుకోండి. సొంత చెల్లె విమర్శలు చేస్తుంది, ఇక కజిన్ చేయడానికి అన్నదమ్ములు తల్లి కొడుకులు ఈ ఆస్తుల కోసం కొట్లాడుతున్న రోజుల్లో ఇంకా మీరు చెల్లెలో విమర్శ చేస్తుందంటే ఆ రాజకీయంగా ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. మీరు రాజశేఖర్ గారి కూతురుగా కూడా గుర్తించట్లే ఈ రోజు. ఆ స్థాయి దాటిపోయి పిచ్చి పిచ్చిగా వ్యవహరించింది. సో ఒకప్పుడు రాజశేఖర్ గారి కూతురు అనే కన్సర్న్ అన్న కొంత గౌరవం ఉండేది, అవన్నీ పోగొట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడైతే కలిసిందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని కోరుకుందో, రాజశేఖర్ గారి కుటుంబ వ్యక్తి కాదనేది క్లియర్.